ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎంత దారుణంగా తయారయ్యాయి అంటే అసలు చండాలం, అసహ్యం వేస్తుంది. ప్రజా సమస్యల గురించి మాట్లాడేవాడే లేడు. అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి వీళ్ళకి అనవసరం. వీళ్ళు అధికారంలోకి వచ్చి 16 నెలలు అవుతుంది. కనీసం ఈ 16 నెలలలో ఎంత సంక్షేమ పథకాలు అందించారో, ఎంత అభివృద్ధి చేశారో, ఎన్ని రోడ్లు వేశారో, ఎన్ని బిల్డింగులు కట్టారో, అమరావతిని ఎంత డెవలప్ చేశారో కనీసం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అంటే వీళ్ళేం చేయలేదు. ఈ 16 నెలలు కూడా ఇసుక స్కామ్ చేశారు. ఇంకా మద్యం స్కామ్ జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి బ్రాండ్లనే ఈరోజు ఇంకో 10 రూపాయలు ఎక్స్ట్రా రేట్ వేసి అమ్మేస్తున్నారు. ఇంకా అడుగున లంచాలు, ప్రభుత్వ ఆఫీసుల్లో లంచాలు, ప్రతిదానికి సచివాలయాల్లో కూడా ఈరోజు లంచాలే మొదలుపెట్టారు. ఒకప్పుడు లంచాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాధించాడు. ఆయన వాలంటీర్లను పెట్టి గ్రామానికే సచివాలయాలు తీసుకొచ్చి ఆయన సాధించారు. కానీ ఈరోజు అదే సచివాలయాల్లో అవినీతి జరుగుతుంది. ఏం పని జరగాలన్నా సరే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇసుక స్కామ్ అయితే విచ్చలవిడిగా జరుగుతుంది. ఇంకా మద్యం స్కామ్ అయితే చెప్పాల్సిన పనే లేదు. వాళ్ళ నాయకులకి, వాళ్ళ కార్యకర్తలకి, వాళ్ళ లీడర్లకి, వాళ్ళ మనుషులకే బ్రాందీ షాపులు ఇచ్చుకున్నారు. ఇంకా టీడీపీ ప్రభుత్వం అంటే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అవినీతి అయితే మాత్రం అంతా ఇంత కాదు. ఈరోజు ప్రతి ఎమ్మెల్యే కూడా 3-4 కోట్లు సంపాదించుకున్నారు ఈ కేవలం ఈ 16 నెలల్లో. ఇది కొంతమంది ఓపెన్గా చెప్పేశారు కూడా. కొన్ని ఇంటర్వ్యూల్లో కొంతమంది నాయకులు ఓపెన్గా చెప్పేశారు. ఇంకా నారా లోకేష్ గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, ఇంకా వాళ్ళ గురించి చెప్పాల్సిన పనే లేదు. వాళ్ళు నోట్లో నుంచి వచ్చే మాట ఒకటి, వాళ్ళు చేస్తుంది ఒకటి. ఇంకా సోషల్ మీడియాలోని ప్రతి కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టారు. ఇంక్లూడింగ్ నా మీద కూడా పెట్టారు కేసులు. ఇలా ఇంకా అది ఇదని లేదండి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటారా, ప్రశ్నించడం కోసమే పార్టీ పెట్టామన్నారు. ఈరోజు ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నారో కూడా తెలియదు. ఆయనకి మాటికి జ్వరం వచ్చేస్తుంది. ఓజీ సినిమాల కోసం ప్రమోషన్లు చేసుకుంటున్నారు, సినిమాలు చేసుకుంటున్నాడు. ఆయన బాధ అయింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఫేక్ ప్రోపగండా రుద్ది రాష్ట్రం నాశనం అయిపోతుందని ఈరోజు అధికారంలోకి వచ్చి మీరు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు. చూశారు, ఇది నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఎప్పటికీ మర్చిపోరు. ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా సరే మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తారు.